చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మా ఊర్లో మేకపోతుని కోసినారు. దానికి మేము మేక తలకాయ తెచ్చుకున్నాము. ఈరోజు ఎన్నో రోజులు మేక తలకాయ తినాలని నా కోరికగా ఉండింది. సరే ఈరోజు మేక తలకాయ చేసుకుంటామని తెచ్చినాము. మేక తలకాయ చేశాను. మేక తలకాయ ఫ్రై చేశాను. మేక తలకాయ ఇది మెదడనమాట. మేక తలకాయ పులుసు పెట్టినాను. చాలా అంటే చాలా సూపర్‌గా ఉంది. రాగి సంగటి ముద్ద చేసుకున్నాను. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. మేక తలకాయకి సంగటి ముద్ద ఉంటేనే దాని కాంబినేషన్ చాలా సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా అలా ట్రై చేయండి. ఇట్లా చేసుకొని ఎంతమంది తిన్నారో అది మాకు చెప్పండి. ఈ సంక్రాంతికి ఎంతమందో మేక తలకాయ చేసుకొని తిన్నారో అది మాకు చెప్పండి ఫ్రెండ్స్. మేక తలకాయ అంత చాలా సూపర్‌గా ఉంటుంది. చాలా మంచిది. ఇది మంచిది, ఆరోగ్యానికి మంచిది. చిన్నపిల్లలు తల నిన్నప్పుడు, పుట్టిన బిడ్డలకి తల నిన్నప్పుడు తల్లి మేక తలకాయ తినిందంటే పిల్లలకు బాగా తల బాగా నిలుస్తుంది. మీరు గాని ఇలా తలకాయ తెచ్చుకొని చేసి తినండి. ఇట్లా పులుసు చేసుకొని రాగి సంగటి ముద్ద చేసుకొని తినండి. కొద్దిగా ఏంచుకోండి. ఇట్లా ఇది మేక మెదడనమాట. చాలా సూపర్‌గా ఉంటుంది. చాలా అంటే చాలా సూపర్‌గా ఉంటుంది. మన చిత్తూరులో ప్రతి ఒక్కరు తలకాయ తిన్నోళ్ళు ఎవరు ఉండరు. పొట్టేలు తలకాయనా, మేక తలకాయనా, గొర్రెపోతు తలకాయ తింటారు. మీకు ఏది నచ్చితే తీసుకొని తినండి. ఈ వీడియో గనుక నచ్చితే గనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్లని క్లిక్ చేయండి. అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేసుకొని తినండి. చూడండి ఎంత బాగుందో. తట్టలో వేసుకుంటే అంటే ముక్కలుగానే ఉంది. బాగా ఉడకబెట్టినాను మెత్తగా. చాలా అంటే చాలా సూపర్‌గా ఉంటుంది. ఇట్లా ఎంతమందికి చేసుకొని తినేది ఇష్టమో అది మాకు చెప్పండి. మీకు ఇలా ఎట్లా ఇష్టముంటే మాకు చెప్పండి ఫ్రెండ్స్. ఇదొచ్చి చాలా సూపర్‌గా ఉంటుంది. మీరు అప్పుడు వారంలో ఒకసారైనా, నెలకు 2 సార్లు తినండి. మీ ఆరోగ్యానికి మంచిది. మా వీడియోస్ అంతా లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియో గనుక చేస్తే అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ బాయ్.